అవును సార్, రెండు ఉన్నాయి సార్. మీరు వెళ్ళండి. కమిషనర్ గారు, బాబు ఏమైనా వాచులు ఉన్నాయా? ఎలక్ట్రిక్ వాచులు ఏమైనా ఉంటే మీరే ఏం వచ్చింది? మళ్ళా ఎందుకు వన్ 40% చెప్పండి. బయట పోయి తీసుకో. బాబు
వాచ్ నిన్నే చెప్పేసిన వాచ్ తేగకూడదు మీ బంధువులు ఇచ్చేయండి ఎవరన్నా రిలేటివ్స్ బ్యాగ్ అంటే అది సపరేట్ పెట్టేస్తారు వాళ్ళు విలేజెస్ తీసుకున్నారు వాళ్ళు నో వాచెస్ రా నిన్నే చెప్పినాము అనౌన్స్ చేసినాం ఇట్లా ఒకసారి ఒక్క నిమిషం లైన్లో రండి లైన్ నింపండి 1 by 1 ఇక్కడ ఇది ఉంటుంది ఇదంటే వద్దు రాయగలుగుతాం కదా బయట పెట్టి బ్యాటరీ చేయండి మళ్ళీ తీసుకుందాం మళ్ళీ అయితే ఈరోజు ఈ 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్కి గాను ఈ పలమనేరులో ఒక ఎగ్జామ్ సెంటర్కి రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఈ ఎగ్జామినేషన్ ప్యాడ్స్ పిల్లలు ఏదైతే తీసుకొని వాడుతున్నారో వాటి మీద కొన్ని రాజకీయ నాయకుల పేర్లు వాళ్ళ ఫోటోలు ఉండడం అన్న దానివల్ల అది మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ నియమావళికి అగెయిన్స్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో వాటన్నిటిని కూడా మేము అలో చేయకుండా నిన్ననే చాలా వరకు ఆపాము. కానీ కొన్ని చోట్ల అవి లోపలికి వెళ్ళడం జరిగాయి. అందుకని ఈరోజు అటువంటివి ఏవి జరగకుండా కూడా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ అండ్ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ప్రతి సెంటర్స్లో ఉండే విధంగా. దాంట్లో భాగంగానే నేను కూడా ఇక్కడ ఒక సెంటర్కి వచ్చాను పలమనేరు టౌన్లోన. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండలాలు 5 మండలాలు అదేవిధంగా మన అర్బన్ ఏరియా మొత్తం కలిపి 6 ప్రదేశాల్లోనూ ప్రతి ఒక్క ఉన్న అన్ని సెంటర్లకు గాను ప్రతి ఒక్కరిని కూడా ఈ ఎఫ్ఎస్టీ టీంలు కానీ ఎంసీసీ టీంలు కానీ ఇవన్నీ కూడా వెళ్ళే విధంగా ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం మేము. ఆ చర్యల్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. అందరు ఎంపీడీఓలు అదేవిధంగా తహసీల్దార్లు అందరూ డీటీలు ఎఫ్ఎస్టీ టీంలు అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఇవన్నీ కూడా చాలా అన్ని ప్రదేశాలకు అంటే అన్ని ఎగ్జామ్ సెంటర్లకు తిరగడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని అటువంటి ఎగ్జామినేషన్ ప్యాడ్లే మనం చూసి వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని లోపలికి తీసుకెళ్ళనివ్వకుండా స్టూడెంట్స్కి వేరే ప్యాడ్స్ అందజేయడం జరిగింది. సో ఎవరు కూడా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇటువంటి ఎగ్జామ్ సెంటర్స్లోకి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఎటువంటి మెటీరియల్ కూడా ప్యాడ్లు కానీ పెన్లు కానీ ఎటువంటి కూడా తీసుకురాకూడదు అని కూడా ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. తెలుస్తుంది ఎవరన్నా పంపిణీ చేసిన రోజు 19వ తేదీన ఎటువంటి
ఇటువంటి రైటింగ్ ప్యాడ్స్, ఎటువంటి క్యాంపెయిన్ మెటీరియల్, మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఎటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంఈఓస్ అందరికీ, అదేవిధంగా ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఇటువంటి వాటిని అలో చేయొద్దు అని. అదేవిధంగా ఈరోజు పొద్దున అందరు అధికారులు కూడా పెద్ద ఎత్తున, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నా నుంచి కూడా నేను తిరిగి చాలా సెంటర్స్లో తిరిగాను. పల్మనేరులో 4 సెంటర్లు ఉంటే 4 తిరిగాను. దాంతోపాటు అంటే పల్మనేరు అర్బన్లో 4 ఉన్నాయంటే ఆ 4లో తిరిగాను. అదేవిధంగా అన్ని సెంటర్స్లో కూడా రూరల్ కానీ, పెద్ద పంజాని కానీ, గంగవరం కానీ, వీకోట కానీ, బైరెడ్డిపల్లి కానీ అన్ని చోట్ల ఉన్నటువంటి సెంటర్స్లో తహసీల్దార్సు, ఎంపీడీఓస్, ఈఓబీఆర్టీసు, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్లో ఉన్న డీటీసు, విఆర్ఓస్, ప్రతి సెంటర్ దగ్గర 2 విఆర్ఓస్, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ స్టాఫ్, ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మినిమం ఒక 4-5 మంది అన్న ప్రతి ఒక్క సెంటర్ దగ్గర చెక్ చేయడం అనేది జరిగింది, నార్మల్ సెక్యూరిటీ స్టాఫ్ కాకుండా. అదేవిధంగా డిఎస్పీ గారి కోఆర్డినేషన్ తోటి పోలీసులను కూడా అక్కడ పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఎవరైతే అక్కడ సెక్యూరిటీ ఉంటారో ఎవ్రీడే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అందరూ కూడా చెక్ చేశారు. చెక్ చేసి కొన్ని ప్యాడ్స్ అని మళ్ళీ తీసుకొని వచ్చారు పిల్లలు, వాళ్ళకి తెలియకపోవడం వల్ల తీసుకొని వచ్చారు, ఏదో ఒక కారణం వల్ల తీసుకొని వచ్చారు. వచ్చిన వాటి అన్నింటినీ కూడా మేము అక్కడ సెంటర్స్ స్టార్టింగ్లోనే వాటన్నింటినీ కూడా సీజ్ చేసుకున్నాం. మీరు చూస్తున్నారు అవి ప్యాడ్స్ అన్నీ కూడా, వాటిని ఇంకా మనం కౌంట్ చేస్తుంది కూడా ఉంది. సుమారుగా 100 దగ్గరగా ఉన్నాయి అవి నెంబర్ ఆఫ్ ప్యాడ్స్, ఒక 80 నుంచి 100 మధ్యలో ఉండొచ్చు. అని ప్యాడ్స్ మేము సీజ్ చేశాము. మిగతావన్నీ కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఇలా తీసుకున్న ఉద్దేశంతో వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చి పంపించేసి వేరే ప్యాడ్స్ కూడా తెచ్చుకున్న సందర్భాలు కూడా మేము చూసాము కల్లారా. సో ఈరోజు అందరి కోఆర్డినేషన్ తోటి ఎవరు కూడా ఆ ప్యాడ్స్ని యూజ్ చేయకుండా ఉండేది మనం చేయగలిగాం. ఏ సెంటర్లో కూడా లోపలికి వెళ్ళలేదు. మనం చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, చూశారు, మనం చెక్ చేస్తున్నది ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా, అన్ని సెంటర్స్లో కూడా ప్రతి చోట కూడా దాన్ని మనం ఎన్షూర్ చేయగలిగాం. సో దీనికి తోడుగా ఇది చేయడమే కాకుండా నెక్స్ట్ ఇది ఎవరు ఈ ప్యాడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎందుకంటే మనం నిన్నైతే వీకోట్లో కనపడింది మనకు, ఈరోజు చూస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఇవి పిల్లల దగ్గరకు వచ్చాయని తెలిసింది. సో దానివల్ల దానికి సంబంధించి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటి అనేది మనకు తెలియదు. పిల్లల దగ్గర అయితే ఉన్నాయి కానీ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారో తెలియనందువలన దాని మీద ఎంక్వైరీ ఉండాలి అని అంటే దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారి ద్వారా వీకోట సిఐ దగ్గర ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాము. ఎవరైతే చేశారన్న దాని మీద కనుక్కోమని చెప్పేసి అన్నోన్ పర్సన్స్ మీద మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో ఆ ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ జరుగుతుంది తప్పకుండా వచ్చే రోజుల్లో. ఎంక్వైరీ బట్టి ఎవరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎక్కడన్నా అంటే ఏ తేదీల్లో చేశారు, అది మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్కి వచ్చే తేదీల్లో చేశారా, వచ్చే విధంగా చేశారా ఏంటన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత దాని తగ్గట్టుగా యాక్షన్ ఉంటుంది. ఎమ్మెల్యే గారి ఫేవర్గా ఉన్నటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మనం నోటీస్ ఇవ్వడం, షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీ మెటీరియల్ వచ్చింది, సో దీన్ని మీరు ఏ సంజాషి చెప్పాలనుకుంటున్నారో అడగడం జరిగింది. వాళ్ళని కూడా 1-2 రోజుల లోపల వాళ్ళ రిపోర్ట్ ఇవ్వమని అడగడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ బట్టి కూడా ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలన్నది కూడా ఉంటుంది. అంటే ఆ తర్వాత మనం ఆ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపిస్తాము. వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేయాలన్నది కూడా మనం ఉంటుంది వచ్చే రిపోర్ట్ బట్టి, అదేవిధంగా పోలీస్ ఎంక్వైరీ బట్టి కూడా. సో ఈ విషయం జరిగింది. అదేవిధంగా దీన్ని ఏమన్నా మన రూల్స్ ప్రకారం ఎక్స్పెండిచర్ కూడా ఏమైనా మనం బుక్ చేయొచ్చా, వీళ్ళు క్యాంపెయిన్ మెటీరియల్గా వాడారు కాబట్టి ఎక్స్పెండిచర్ బుక్ చేయొచ్చు అన్న దాన్ని కూడా పరిశీలిస్తున్నాం, దాన్ని కూడా చేయడానికి చూస్తాం. సో ఇది నిన్నటి నుంచి జరిగిన విషయము. నిన్న మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ 1 గంటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం దాని మీద కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేస్తూ వాటన్నింటినీ కూడా వీలైన చోట సీజన్ చేయడం, వీలైన చోట వాళ్ళకి తెలియజేయడం. నిన్న తెలిసిన వెంటనే అవన్నీ అందరికీ మెమోలు ఇచ్చి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రేపు ఎవరు తీసుకురాకూడదని ఎంఈఓస్ ద్వారా అందరికీ చెప్పించడం వల్ల చాలామంది ఈరోజు తీసుకురాకుండా ఆగిపోయింది. చాలా తక్కువగా తీసుకొచ్చారు. అది తెచ్చిన వాటిని కూడా మనం సీజ్ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ప్యాడ్స్ ఇచ్చి ఎగ్జామ్స్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అక్కడ ఆల్టర్నేట్ ప్యాడ్స్ అరేంజ్ చేయించి ఇచ్చి పంపించాము. వాళ్ళందరూ వాళ్ళే కొంతమంది ఆ పైన స్టిక్కర్స్ తీసేసి మా ప్యాడ్ లాగా మాత్రమే వాడుకుంటామని ప్యాడ్ లాగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా మనం వైలేషన్ అనేది జరగకుండా, ఎంసీ వైలేషన్ జరగకుండా చూసుకున్నాం. సో ఇది నిన్న నుంచి జరిగిందండి. సో ఇందులో అందరు అధికారులు కూడా చాలా తొందరగా రియాక్ట్ అయ్యి కూడా పొద్దున అంత తొందరగా అందరూ వెళ్ళి కూడా జరగకుండా చూసుకున్నారు ఇటువంటివి. సో అదేవిధంగా మనకి డిఎస్పీ గారి సపోర్ట్తో కూడా మనము పోలీసులు కూడా మొబిలైజ్ చేయగలిగాము, ఎఫ్ఐఆర్ కూడా తొందరగా బుక్ చేయగలిగాము. సో ఈ విధంగా దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా మేము సిఇఓ ఆఫీస్కి ఈసీ కూడా పంపించడం జరుగుతుంది త్రూ కలెక్టర్ గారు. సో ఇదేంటి జరిగింది, మీరు ఏదన్నా